తిరుపతిలో 2018లో ప్రారంభమైన వర్క్ స్పేస్ కంపెనీ 7వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా సిటీ కేబుల్ జీఎం రామచంద్రారెడ్డి, మెగా9 రీజనల్ కోఆర్డినేటర్ మురళి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టార్టప్గా మొదలై వర్క్ స్పేస్ నేడు ఇతర స్టార్టప్ కంపెనీలకే ఆసరాగా మారడం సంతోషకరమని మురళి అన్నారు. ఈ కంపెనీ 100 కోట్ల టర్నోవర్ సాధించి ఫోర్బ్ పత్రికలో స్థానం పొందాలని ఆకాంక్షించారు. విజన్, ఫ్యాషన్, గ్రోత్ అనేటువంటి మంత్రంతోనే విజయం సాధ్యమని, అదేవిధంగా పాన్ ఇండియా స్టార్టప్ కంపెనీగా ఎదగడమే తమ లక్ష్యమని ఫౌండర్ రామీరాయ్ పేర్కొన్నారు. అసలు కోవర్కింగ్ అనేది డీటెయిల్గా చెప్తాను. బిఫోర్ దట్ ఈరోజు మా ఆర్గనైజేషన్కి వాళ్ళకి చీఫ్ గెస్ట్లు అని అనకూడదు, శ్రేయోభిలాషులు రామచంద్రారెడ్డి గారు, సిటీ కేబుల్ జనరల్ మేనేజర్. థ్యాంక్ యూ సార్. మేమంటే ఈ కోవర్కింగ్ స్పేస్ బాగా వెళ్ళాలి, బాగా చేయాలి, ఈ ఇన్నోవేటివ్గా వీళ్ళు ఏం చేస్తున్నారు అని ఇంకొక శ్రేయోభిలాషి శ్రీ మురళి గారు, మెగా9 టీవీ. థ్యాంక్ యూ సార్. అసలు ఈ కోవర్కింగ్ స్పేస్ పెట్టినప్పటి నుంచి మాతో చేదోడుగా వాదోడుగా ఉంటున్న మా మరో శ్రేయోభిలాషి హరిబాబు రెడ్డి గారు, యాక్ట్ టీవీ. ఇంకా నా పార్ట్నర్ డైరెక్టర్స్, నా కో-ఫౌండర్ నరేంద్ర కావేటి గారు. ఆ రోజు లేకపోతే ఈరోజు నరేంద్ర కావేటి గారు లేకపోతే ఈరోజు మీ ముందు ఇలా నిల్చుండేవాళ్ళు కాదు. ఆ తర్వాత మనం రెక్కలు పెట్టి ఎగరాలి అని అనుకుంటే రెక్కల లాంటి వాళ్ళు ఉండాలి. శ్రీధర్ సెంటర్ గారు, స్వరూప్ వెలుగులాంటి గారు, నాకన్నా చిన్న మా స్వప్నక్క అంటాను, ఎందుకంటే నాకు ఎవరినైనా అమ్మ లేక ఇలా ఎమోషనల్గా టచ్లో ఉండాలి వాటి. సో నా స్వప్నక్క గారికి వైజాగ్ నుంచి వచ్చారు. అసలు కోవర్కింగ్ అనేది మిమ్మల్ని అంతా చూసే యంగ్ ఎంటర్ప్రైనర్సే కనిపిస్తున్నారు. సాధారణంగా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఎట్లా ఉంటారంటే ఫ్రీబీస్ ఇవ్వడానికి ముందుకు వస్తారు చాలా మంది. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఒక మంచి కౌటిల్యం ఎవరంటే ఆయన అందరినీ ఎంటర్ప్రైనర్స్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంటర్ప్రైనర్సే. మీరందరూ కూడా ఆల్ ఆఫ్ ది హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ది చైర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఆర్ యంగ్ ఎంటర్ప్రైనర్స్ మేడ్ బై రామీరాయ్ సో అండ్ ద గ్రూప్. ఈరోజు ఇక్కడ కో వర్కింగ్ స్పేస్ ఇక్కడికి వచ్చింది అని అంటే ఇంకా మనకు ఆల్మోస్ట్ ఆల్ క్యాపిటల్ ఇక్కడికి వచ్చినట్టే. గతంలో మనం ఇక్కడ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నము, బెంగళూరు, తమిళనాడు ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగ అవకాశాల కోసం చాలా ఇబ్బంది పడిన రోజులు చాలా ఉన్నాయి. కానీ ఇవాళ మన అమ్మా నాన్నల ముందర మన ఇదే కంపెనీలో ఇక్కడే తిరుపతిలోనే పుట్టి పెరిగిన స్థలంలో మనం ఇక్కడ పనిచేస్తున్నామంటే ఇది చాలా మధురమైనటువంటి క్షణాలు, పూర్వజన్మ సుకృతం కూడా అనొచ్చు. ఇంతకు మునుపు సిటీ కేబుల్ జనరల్ మేనేజర్ అండ్ ఎడిటర్ గారు చెప్పారు, తిరుపతిలో పుట్టడమే చాలా అదృష్టం, ఇక్కడ ఉండడమే చాలా అదృష్టం. ఎందుకంటే కొండపైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఇక్కడ ఏడేళ్ళు అవుతుంది, 7 కొండలు 7 ఏళ్ళు. సో 7 hills 7 steps 7 years ahead to March 70 years ago కూడా చేయాలి. ఇంకా 70 ఏళ్ళు కూడా